ఇంజనీరింగ్ లైఫ్. ఇంజనీరింగ్ అంటే హ్యాపీనెస్. ఎప్పుడు వీడియోలు చేస్తూ, ఆడుతూ, పాడుతూ, క్లాస్ రూమ్లో అల్లరి చేస్తూ హ్యాపీగా ఉండే మా లైఫ్. థ్యాంక్స్ మేడం. అంతా హ్యాపీగా సాగిపోతున్న టైంలో డ్రగ్ అనే వ్యాధి సోకింది. ఫ్రెండ్స్ లైఫ్ వల్ల స్పాయిల్ అయిపోయింది. నా గురించి ఏముంటాయన్న, మంచి ఫ్రెండ్స్, మంచి లైఫ్. ఇంకేం చెప్పడానుకుంటా చెప్పు. హాయ్ రా మాయా. ఏ రాడు అలా ఉన్నాడు. ఏమో అన్న, నాకు తెలియదు. నా క్లాస్ టైం అవుతుంది. నువ్వు వెళ్ళు, నేను చూస్తాను. ఏరా అలా ఉన్నావు? మనీ ప్రాబ్లం రా. నీకు ఒక బిజినెస్ చెప్తాను, చేస్తావా? ఏడ్ చేయాలరా? చేస్తాను రా. ఇదిగో ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడ నీకు ఒకడు కలుస్తాడు, వాడికి ఇచ్చేయి. ఏడు సంగతులు ఇంకేట్ లేదన్నా. సరే అయితే. అరే మాయ, కావద్దండి, అసలు మొత్తం ఎక్కట్లేదురా. నాకు అడొకటి ఉంది, వేస్తావా మాయా? ఏ మాయా తెలుస్తుంది. బాయ్, నా కొడుకు ఫోన్ ఎత్తాడు. ఏంటి? ఎత్తురా ఫోన్. మన బిజినెస్ ఎలా సాగుతుందిరా? యారా ఫోన్ కట్ చేస్తున్నావు? అదేరా, మొన్న ఒకడు డ్రగ్స్ ఇచ్చానని చెప్పాను కదా, వాడే కాల్ చేస్తాను. అదేంట్రా అలా చేసావు? అరే, వారం తర్వాత ఆగిస్తే వారు ట్రక్ రేట్ అవుతుంది, అప్పుడు మన బిజినెస్ వ్యాపారం బాగా జరుగుతుంది. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రే అటు చూడరా. రే యశ్వంత్, నేను రా. ఏ ఎవడరా నువ్వు? రే ఏం చేస్తున్నావురా నువ్వు? చూశారు కదా ప్రజెంట్ స్టూడెంట్ లైఫ్ అనేది. ఒకసారి డ్రగ్ ఎడిక్ట్ అయినట్టయితే బెస్ట్ ఫ్రెండ్స్నైనా, ఫ్యామిలీ మెంబర్స్నైనా గుర్తుపట్టిన స్థితికి వెళ్ళి చంపడానికైనా వెనకాడు. కనుక ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే వెంటనే పోలీస్ సిబ్బందికి ఇన్ఫామ్ చేయండి.